పించు దుమ్దాం ముచ్చట ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలో మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలోచన చేయకుండా చెప్పుకుందాం పారి. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఓడిచినాయి కదా అన్నట్టు మీరు ఓటేసిర్రా? ఎట్లా నడిచిందో మీ కాడ ఓటింగు? జనాలు ఏమంటారు? ఎవరు గెలుతారో మీకు క్లారిటీ వచ్చేసిందా? ఇక ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోతారో ఈ 13వ తారీఖు నాడు తెలుస్తుంది. పారి ఈ పోలింగ్ ముచ్చటే అట్లట్లా పోయి అరుచుకుందాం మనం. నిజం చెప్తున్నా, మున్సిపాలిటీ ఎలక్షన్లు అంత ఆగమాగమే అయినట్టు కొట్టిందోలా జనం ఓటేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ శానా జాగల్లల్లా వాళ్ళను ఎయ్యలేనట్టు కొట్టింది. కానీ ఎంత గూండాగిరి దాదాగిరి నడిచినా ఈ తప్ప పోలింగ్ బాగానే నడిచింది. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనే జనాలు బయటకొచ్చి మరీ ఓట్లు గుద్దిరని చెప్పుకుంటారు. పొద్దటి సందే పోలింగ్ బూత్ల కాడ లైన్లు కనబడ్డాయి. సౌలతులు మంచిగానే చేసినామని ఆఫీసర్లు చెప్పిర్రు. కానీ కొన్ని ఊర్లలోనైతే జనం గోసనే పడ్డరు. ఓటేసేతందుకు వచ్చిన ముసలోళ్లను కాలు రెక్కలు లేనోళ్లను పట్టించుకున్నోళ్లే కానరాలే. ముసలోళ్ళకైతే అవస్థనే అయిందట. పాపం వెనకటి మనుషులకు ఓటేయాలని కాయిష్ బాగుంటది కదా, కానీ చూడు వాళ్ళెంత తండ్లాడిరో. అయితే శానా మున్సిపాలిటీలలో 60%, 70%, 80% కూడా దాటిందట పోలింగు. ఇక ఓట్లేసినాక శానా మందికి అయితే క్లారిటీ వచ్చేసింది. ఈ ఓట్లలో షెయి పార్టీకి జనం బాగానే బుద్ధి చెప్పిర్రట. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లప్పుడే జనం ఎంత కోపం మీద ఉన్నారో చూయించిర్రు. ఇక ఈసారి మున్సిపాలిటీ జనాలు షెయ్యి పార్టీకి పెద్ద కరెంట్ షాట్ ఇచ్చిరటనోళ్ళ ఊరూరా సర్వేలు గిర్వేలు చేసిన వాళ్ళు చెప్తుర్రు. అసలు కమస్కం మేము గీడ గెలుస్తామని 10 మున్సిపాలిటీ పేర్లు కూడా గట్టిగా చెప్పే నమ్మకం అత్తలేదట షెయ్యి పార్టీ లీడర్లకు. ఇక 13వ తారీఖు నాడు అసలు కథ ఏంది, షెయ్యి పార్టీకి జనం ఇచ్చిన షాక్ ఎసొంటిదో బయటపడుతుంది. మన తెలంగాణలో ఓట్లున్నాయంటే ఒకప్పుడు చాలా ప్రశాంతంగా జరిగేటి. ఒక లొల్లులు ఉండకపోయేటి, జవడాలు ఉండకపోయేటి, ఎవలోటు వాళ్ళు వేసుకునేది. కానీ ఇప్పుడు ఎట్లున్నదోలా ఆంధ్ర రాయలసీమలే కదా నడిచినట్టు అంత గూండా రాజ్యం, పోలీసు రాజ్యం, బెదరగొట్టుడు, తన్నుకునుడు, రుబాబులు చేసుడు. ఇగో మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా గిట్లనే అయింది. చూడుర్రిగా షెయ్యి పార్టీ లీడర్లు ఎట్లా ప్రతాపం చూయించురో. నిజంగా ఒకప్పుడు ఓట్లంటే మన కాడ జనాలు సంతోషంగా పోయేసేది. కానీ ఇప్పుడు చూడు ఎట్లున్నదో. అసలు ఈ పోలింగ్ను షెయ్యి పార్టీ లీడర్లు అద్మానం అంటే అద్మానం చేసిరు. గిట్టనే అంటారు జనాలు. అంతెందుకు పోలీస్ స్టేషన్ కాడ జగ్గారెడ్డి సారు వారి రుబాబును చూడుర్రి. పోలీసు వాళ్ళని ఎట్లా బెదరగొడతాండో. నేను అపోజిషన్ లో ఉన్నదా నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు నా అడ్డుని గల్లబట్టి సీఐ ఊకొన్నాడు. ఆ సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు ఎస్ఐ సీఎలకే డైరెక్ట్ డాగు పెడుతుండు. ఇక హోమ్ గార్డెన్ అయితే అసలు మనిషి అన్నట్టు కూడా చూస్తలేడు. ఘోరం అంటే ఘోరంగా తిడుతుండోలా. ఈయన ఇట్లా ఇడుచుకోబడుతుంటే కడమ పోలీసులేమో సార్నేం భుజగరిత్తాండ్లు. కథకు నవారెద్దు. మరి దీని మీద ఐఏఎస్, ఐపీఎస్ పోలీస్ సంఘాలు, హోంగార్డు సంఘపోలు విలేకరుల మీటింగ్ పెట్టి ఖండిస్తారు. పోలీసులనే బాండబూతులు తిట్టిన జగ్గారెడ్డి సార్ మీద కేసు కడుతారో. గిదే జాగల బీఆర్ఎస్ లీడర్లు అంటే ఎట్లుండేనోళ్ళ కథ. గిదే ఏం చూసిరు మన పువ్వు పార్టీ అరవింద్ సార్ ఏమన్నా తక్కువనా? ఈయననైతే డైరెక్ట్ పోలింగ్ బూత్లకే పోయి ఆఫీసర్లను పోలీసులను తిట్టుకుంటా వార్నింగ్ ఇచ్చిండు. మరి పోలీసు బయట పంపింది ఒళ్ళు బలిసిందా? కళ్ళు నెత్తికేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు రే? నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి పంపుతారు బే.
మీ పోలీసు వాళ్ళు డ్యూటీ చక్కగా చేసి ఇవన్నీ కావు. డ్యూటీ మీరు చక్కగా చేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. ఇటు చూడవు, కొత్తగూడెంలో పోలీస్ కానిస్టేబుల్ మీద షేయిపాటి అభ్యర్థి రెచ్చిపోయిండోలా నన్నే కండువా తీయమంటావా అనుకుంటా అగో ఎట్లా బెదరగొడుతుండో చూడు. ఓ దిక్కు షేయిపాటి లీడర్లు, పువ్వుపాటి లీడర్లు పోలీసులను గిట్ల కళ్యమాక లెక్క తీసిపడేసుకుంటా వాళ్ళ కింద పనిచేసేటోళ్ల లెక్క చూస్తుంటే, ఇంకో దిక్కు ఈ పోలీసులే బీఆర్ఎస్ లీడర్ల మీద లాఠీ చార్జీలు చేసే డ్యూటీ మీద వేసుకున్నారు. అంటే అధికార పార్టీ లీడర్లు కొట్టినా తిట్టినా బెదరగొట్టినా మేం వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాం అన్నట్టు పోలీసుల కథ నడిచిందని చెప్పుకుంటారు. గోలిగడవలు వస్తున్నారు. మాకు వాడోళ్ళు ఉంటే ఏమి ఇబ్బంది కాదు మాకు. ఇక ఇది గిట్లుంటే దొంగ ఓట్లది లెక్కనే లేదోలా షేయిపాటి లీడర్లు దగ్గరుండి దొంగోట్లు వేయించిరట. దొరకబట్టిన వాళ్ళను ఉల్టా దబాయించుడు. పోలీసులకు చెప్తేనేమో వాళ్ళు చూసి చూడనట్టు మాయమైపోయారు. ఇంకో దిక్కు పట్ట పగిలితే పైసలు వంచే కార్యం కూడా విజయవంతంగా నడిపించిరు కాంగ్రెస్ పార్టీలు. ఆఖరికి ఓటు హక్కు లేనోళ్లను కూడా తోలుకొచ్చి ఓట్లేయించిరట. तमाशा कर रही है 42 సార్ బోగసుడు తెచ్చిరు బుర్కా కప్పించి 42 లేదు. अभी नहीं हुआ साहब, अभी नहीं हुआ. साइड में डालिए, साइड में डालिए. कुछ भी नहीं हुआ साहब, कुछ भी नहीं हुआ साहब, कुछ भी नहीं हुआ. कौन डाले लगे? ఇక దొంగ ఓటర్లను దొరకబట్టిన బీఆర్ఎస్ లీడర్ల మీదికి ఉల్టా పోలీసులే వాళ్ళను అరెస్టు చేసిరట నల్గొండల. ఇక ఇంకో దిక్కు మంత్రులు ఎమ్మెల్యేలు మాదే రాజ్యం, ఎన్నికల రూలు మాకు వర్తించవని అనుకోవచ్చు. పోలింగ్ బూతుల కాడికి వాడకట్టల పొంట పోయి ప్రచారాలు చేసిరు ఆఖరినాడు కూడా. ఏంది అసలు? ఇక వీళ్ళకు పోలీసులు సపోర్ట్ అట. అంటే చూడు, మున్సిపాలిటీ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, జనం కోపంతోనున్నారని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే ఇజ్జత్ కాపాడుకునే తాందుకు దొంగ ఓట్లను నమ్ముకుంటా పైసలు వంచుకుంటా పోలీసులను కావలుంచుకొని మరీ గూండాగిరి చేసిరట. చాలా జాగాలల్లా గిట్టనే నడిచిందట ఓట్ల తతంగం. అసలు జనాలకు ఓటేసే స్వతంత్రం కూడా లేకుంటే ఎట్లా
అరే రాజకీయం అన్నప్పుడు రాజకీయంగానే చూసుకోవాలి గాని ఎట్లనన్నా గెలవాలని జనాలేసే ఓటుకు కూడా విలువ ఇయ్యకుంటే ఎట్లా? ఇదేం రాజ్యం, ఇదెక్కడి పాలన, ఇదేం మీటింగ్ అని గరమైతురు పబ్లిక్. దుమ్దా ముచ్చట్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే ఎలకతుర్తి మందుబాబులకు పెద్ద కష్టం వచ్చింది కాదోల్లా. పాపం వాళ్ళు పండ్లు కూడా దోమక ముందే దినం బ్రాండ్ షాప్ ముందు ఉంటారు. దుక్నం సెట్ కంటే ముందే వీళ్ళచ్చి కావలుగా అత్తరాడా బోని కొట్టేతందుకు తండ్లాడుతుంటారు. ఆ సొంటిదుళ్ళ ఆ బ్రాండ్ దుక్న ఓనరు వాళ్ళకు అన్యాయం అక్రమం చేస్తాడట. అందుకే ఇప్పుడు వాళ్ళు ఉద్యమం చేస్తాండ్లు. ఉద్యమం పారి అదే రకమైన ఉద్యమము మనం కూడా చూసేద్దాం. గిదేనోలా బ్రాండీ షాపు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఉన్నది. కాసా వైన్ షాప్ అట, కాసా. ఇక ఈ కాసా వైన్ షాపు ఎల్కతుర్తిలో ఉన్న మందుబాబుల పాలిట గొంతులు తడిపే కొంగు బంగారం లెక్క ఉండేడట. కానీ కొన్నొద్దుల సంది గొంతులు కోసే దుక్నం లెక్క మారిపోయిందటనోలా. అందుకే మందుబాబులు ఒక్కటై చెయ్యి కలిపి దుక్నం ముందే దాన్ని నాకు దిగిరు. ఎందుకో వీళ్ళ బాధ ఏందో అరుచుకుందాం, అందరితో మాట్లాడిద్దాం. చెప్పే పెద్ద మనిషి, వీళ్ళకు నువ్వే గ్యాంగ్ లీడర్ లెక్కున్నావు, మీ బాధ ఏంది అసలు? షాపులు అమ్ముతాలట, బీర్లు ఖచ్చితంగా ఉండాలి. అమ్మిదానికో చేటు కాదు, ఎవరు కావాలి ఫస్ట్ భయపడేవి ఏం బీర్ లేవు ఇప్పుడు. ఏం మళ్ళా ఓసి మందు మిగతాది, మంచి కలిసేస్తుంది, దగ్గస్తుంది. న్యాయంగా మందు తయారు చేయమని మందు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చుకోమని. ఆగనట వీళ్ళకట డూప్లికేట్ మందు అమ్ముతానట. ఈ షాపుల ఈ నడుమ మందు కొనుక్కుందా అయితే రుషే అత్తలేదట. ఇక వీళ్ళకు కావాల్సిన బీర్లు కూడా దొరకకుండా చేస్తాడట దుక్నం ఓనరు. అందుకే మా బీర్లు మాకు కావాలి, కల్తీ లేని మందు అమ్మాలని దుక్నంని జరసేపు బంధు పెట్టించి ధర్నాకు దిగిరు. పైసలు బరాబర్ తీసుకునేందుకు బరాబర్ మంది ఇవ్వాలి గాని గిట్లా మందు బాబులను మోసం చేయవచ్చునా? మేము ట్యాక్స్ పేర్లం, మేము అంత ఒకటైతే దేశంలో ఒక్క మందు దుక్నం తెరుచుకోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిరు. ఇక ఆఖరికి పోలీసులు వచ్చి ఈ మందు బాబులకు ఏదో ఒకటి సర్ది చెప్పి ధర్నా విరపింపజేసిరు. అదన్నట్టు ఎల్కతుర్తి మందు బాబుల సంఘపోల ఉద్యమం గిట్లా ఉద్యమాలు ధర్నాలు చేసే బదులు సప్పుడేక మందు దాగుడే బంద్ చేస్తే బ్రాండీ షాపుల ఓనర్లు లాస్ అవుతారు కదనే. మీరు వాళ్ళకు బుద్ధి చెప్పుడు అవుతుంది. జర ఈ ఉపాయం ఆలోచించురి. మరి పిల్లలు మంచిగా చదువుతానే కదా అమ్మనైనాక ఆనందం. అందుకే మంచిగా చదవాలి, తెలివి పెరగాలి, మార్కులు బగ్గా రావాలని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎత్తాంటారు. ట్యూషన్లు పెట్టిస్తారు, దినం ఇంట్లో చదువు అని ఎంబడి పడతారు. చాలా ఇళ్ళలో నడిచే కథనే ఇది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఉల్టా పల్టా ఉన్నదోళ్ళ కొడుకులు బిడ్డలకు పరీక్షలలో మంచి మార్కులు రావాలని అక్కడి అమ్మ నాయన ఏం చేస్తాన్లో ఎరికేనా చూడుర్రి మీరేగా. అంతే కదా, పిల్లలు పరీక్షలల్లా మంచి మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, మంచి జ్ఞానంతోనూ ఉండాలి అనుకుంటారు అమ్మా నాయన. మీరు కూడా గట్లనే అనుకుంటారు కదా. అయితే మహారాష్ట్రలో 12వ తరగతి పరీక్షలు నడుస్తానయోల్లా. ఇగో గిది పరీక్ష సెంటరు. లోపల పిల్లలు పరీక్ష రాస్తాన్లు. బయట ఏం నడుతుందో ఎరికేనా? ఈ పిల్లల అమ్మా నాయన నక్కలు చీటీలు అందిస్తాన్లు. అరే అవ్వంటే చూసుకుంటా రాయిర్రా, నక్కలు కొట్టుర్రా, మార్కులు బాగా తెచ్చుకోర్రా అని తల్లిదండ్రులే నక్కలు చీటీలు రాసి పోరగాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటా రాసుడట. ఏంది అసలు? అయితే మా గొప్ప అమ్మానైనా చేస్తున్న ఈ ఘనకార్యము డ్రోన్ కెమెరాల పడ్డది. డ్రోను మీద తిరుగుతుంటే చిట్టీలు అందించే తల్లిదండ్రులు ఉరుకుడు పెట్టిర్రు. అగో కాదు, గిదేమన్నా తరీకనేనా? మంచిగా చదివి ఫస్ట్ రావాలి, నక్కలు కొట్టొద్దు, దొంగ పనులు అసలే వేయొద్దని చెప్పవలసిన తల్లిదండ్రులే నక్కలు చిట్టీలు అందించుడేందోల్లా అసలు. అంటే కొడుకో బిడ్డనో పరీక్ష ఎట్లనో గట్ల పాస్ అయితే చాలని అనుకోవచ్చునా? గదేం పెత్తరికము? పిల్లలకు నేర్పవలసింది గిదేనా? నక్కలు కొడుతుంటే ఇంకా 4 దండాలే గాని వీళ్ళ చిట్టీలు అందించుడేందో. ఇగో గిట్ల తయారైందల్లా మన కాడ చదువులు అసలు ఎవ్వరికి చెప్పేటట్టు లేదు. దుమ్దా ముచ్చటలో ఇంకొక చిన్న బ్రేక్. అవును కానీ 2020 క్రికెట్ ప్రపంచ కప్ ఆటలు నడుతున్నాయి కదా. అసలు ఒకప్పుడు ప్రపంచ కప్ పోటీలు అంటే నెల రోజుల ముందు సందే అందరు మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు అంతగానం ఎవ్వరు పట్టించుకుంటలేరు అనిపిస్తుంది. కానీ ఇదివరకు సంది పట్టించుకుంటారు, ప్రతి మ్యాచ్ చూస్తారు. ఎందుకంటారా? అసలు ఒక మ్యాచ్ జరిగిందోల్లా
ఆ ఆట చూస్తా అంటే నరాలు కట్ అవుతాయా ఏందా అనిపించింది. గట్ల నడిచింది మరి చూడుర్రి మరి. నిజంగా ఆట అంటే ఆటే పోర్రి. ఆ సౌత్ ఆఫ్రికాలోకును ఆఫ్ఘనిస్తాన్ జట్టోళ్లకు క్రికెట్ మ్యాచ్ పడ్డది. ఎవరైనా గాని ఏమనుకుంటారు, ఆఫ్ఘనిస్తానోనికి ఏం ఆడత్తది, దక్షిణాఫ్రికోలే గెలుస్తారని అనుకుంటారు కదా. కానీ అనుకున్నట్టు జరగందే క్రికెట్లా. ఒకటే మ్యాచ్లా గెలుపు కోసము అగ్గి పరీక్షకు దిగవలసి వచ్చింది. అంటే అర్థం కాలేదా? సూపర్ ఓవరు. అయితే ఫస్ట్ దక్షిణాఫ్రికోళ్ళు బ్యాట్ పట్టి 182 రన్నులు చేసిర్రోల్లా. పెద్ద స్కోరే 2020లా. కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్లకు లొంగలే. గెలిచేదాకా పోయిరు గాని గాషరింకున వాడెత్తు ఇంకొక రన్ను ఏస్తే గెలుస్తారనంగా లాస్ట్ వికెట్ పడ్డది. 2 జట్లే సేమ్ స్కోర్ అయినాయి. సరే అని సూపర్ ఓవర్ పెట్టిర్రు. అంటే 2 జట్లకు షెరో 6 బాల్లిచ్చి ఎవరెక్కువ రన్నులు చేస్తే వాళ్లే గెలిచిరని చెప్తారన్నట్టు. ముందుగాల ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్ పట్టి 17 రన్నులు చేసింది. ఇక 18 కొట్టాలే. కానీ సౌత్ ఆఫ్రికాలో 18 కొట్టలే, 17 కొట్టిర్రు. అంటే రెండోసారి కూడా సేమ్ స్కోర్ అన్నట్టు. ఇక మూడోసారి ముచ్చమని మళ్ళా ఇంకో సూపర్ ఓవర్ పెట్టిర్రు. ఈ తాప సౌత్ ఆఫ్రికాలో 23 కొట్టిర్రు. ఆఫ్ఘనిస్తాన్ కూడా తక్కువనా కొట్లాడింది. గీ బ్యాటరు వరుసగా 3 సిక్స్లు కొట్టిండు. ఇక లాస్ట్ బంతికి గెలుసుడా ఓడిపోడా తేల్తది. కానీ వికెట్ పడ్డది. ఆఫ్ఘన్ కొట్లాడి ఓడిపోయింది. మొత్తానికి క్రికెట్ ఆట చూసినోళ్లకు మస్తు మజా అచ్చుడు కాదు, నరాలు కట్ అయిపోతాయా ఏందనిపించిందట. గట్ల నడిచింది. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిని ముచ్చట్లు పట్టుకున్నత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.